నమస్కారం. దేవి శరన్నవరాత్ర మణిహారం ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ఓంకార పంజర శుఖీ ఉపనిషదుద్యాన కీలికల కంఠీ ఆగమ విపిన మయూరీ మార్యాంతర్విభావయేత్ గౌరీం. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారిని మొదటి రోజున శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి ఆరాధిస్తూ ఉంటారు. శ్రీ మహా త్రిపుర సుందరి దేవి కొలువైన శ్రీచక్రంలోని మొదటి ఆమ్నాయంలో ఉన్న మొదటి దేవత బాలాదేవి. అలాగే ఆ దేవిని ఆరాధించే వారికి శ్రీ విద్య ఉపాసకులకు ముందుగా ఉపదేశించేది బాలా మంత్రం. బాలా స్వరూపం ఎంతో మహిమాన్వితమైనది. ఋషులు మునులు తపస్సు చేస్తే ఆ తల్లి అనుగ్రహం ముందుగా బాలా రూపంలో సాక్షాత్కరిస్తుంది అని అంటూ ఉంటారు. మరి అటువంటి ఆ బాలాదేవిని ఏ విధంగా ఆరాధించాలి? అలాగే శాక్తేయంలో ఈరోజు బ్రహ్మచారిణిగా కూడా అలంకరిస్తూ ఉంటారు. ఈ అవతారాల నేపథ్యం ఏంటి, అలాగే ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలకు సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష్య బ్రహ్మ, ఆగమ వారధి, ధర్మనిధి, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కందాడే శ్రీరామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి వినూత్న రాస్తున్నారు. బాలా త్రిపుర సుందరి దేవి అవతార విశిష్టతను గురించి తెలియజేయండి అంటూ రాస్తున్నారు. ప్రత్యేకించి ఈ రూపాలు, నామాలు, అలంకారాలు ఇవన్నీ మన కోసం, వారిని సేవించే భక్తుల సంతోషం కోసం ఆయా రూపాలు తీసుకుంటారు. ఆద్య, మహాశక్తి, మహాలక్ష్మి, సరస్వతి, మహాకాళి, తదా దుర్గా, బాలా త్రిపుర సుందరి, చండిక, ఇలా అనేక నామాలతో ఆ తల్లి అన్నీ ఆమె రూపాలే. మనం పరమాత్మను చెప్పుకున్నప్పుడు సృష్టించాలనుకుంటే రజోగుణాన్ని తీసుకొని బ్రహ్మ అన్న పేరుతో సృష్టి చేస్తాడు. ఆ స్వామి రక్షించాలి అనుకుంటే సత్వగుణాన్ని తీసుకొని విష్ణునామంతో రక్షిస్తాడు. సంహరించాలి తమో గుణాన్ని తీసుకొని రుద్రనామంతో సంహరిస్తాడు. ఈ ముగ్గురు శక్తిమాన్ అంటారు. వీళ్ళు శక్తి కలవారు. అంటే వారికి మరి శక్తి ఉండాలి కదా. శివ శక్త్యా యుక్తో యది భవతి ప్రభవతి స్పందితుం. సౌందర్య లహరి వినుంటారు, మహానుభావులు మనకు అందించారు. శక్తితో ఉంటేనే ఆయనను శివుడు అంటారు. అది లేదు శవ అంటారు. ఒక ఈ పోతుంది. ప్రతి వారికి మరి శక్తి కావాలి. మనకు ఆదిశంకరాచార్యుల వారు కూడా శక్తి ఏమిటి, సర్వం శివమయం, ఆమెందుకు అన్నట్టుగా కొన్నాళ్ళు ప్రవర్తించారట. ఓహో, నీకు శక్తి సంగతి తెలియదా, చూపుతానులే అని ఆ స్వామి గంగలో స్నానం చేస్తుంటే కాస్త లోపలి లేకపోయాడు. వస్త్రం కాస్త ఊడిపోయింది లోపల, పోతు కొడకపోతున్నది. వెళ్ళి తీసుకోవాలి కదా, అలాగే నిలబడ్డాడు. ఓ 5 ఏళ్ళ బాల, చిన్నపిల్ల, 3 ఏళ్ళ 5 ఏళ్ళ. అయ్యో తాత అలా ఉన్నామే, వస్త్రం పోయింది, తెచ్చుకోవా అంటే శక్తి లేదమ్మా నాకు. శక్తి కావాలా? శక్తి ఉండాలనుకుంటున్నావా? అయితే సరే అనిపోయింది. అర్థమైంది. ఓహో, తల్లి పాఠం చెప్పడానికే ఇలా వచ్చింది. తరువాతే మనకు సౌందర్య లహరి అందించారు మహానుభావులు. కాబట్టి వారి శక్తి, మహావిష్ణువు అంటే మహాలక్ష్మి, అలాగే బ్రహ్మ అంటే మహాసరస్వతి, శంకరుడు అంటే మహాకాళి. వీరు మళ్ళీ
ఒక్కొక్క పూజా విధానంలో ఒక్కొక్క పేరుతో వస్తారు. ఇప్పుడు ప్రతి వయస్సులో మొదటి వయస్సు బాల కదా, బాల్యం కదా. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, ఇంకా కిందికి పోతే శిశువు. కాబట్టి ఈ బాల్యంలో అమ్మను మనం బాల్యంలో చూడాలనుకుంటే బాల. ఇక్కడ శాస్త్రాలు 1 సంవత్సరం నుంచి 2, 3, 4, 5 సంవత్సరాల వరకు బాల అంటారు. 5 తరువాత కౌమారి అంటారు. అదే 8 తరువాత ముందరికి వస్తే లలిత అంటారు. అది 12 తరువాత చండిక అంటారు. 14కి వస్తే కాళీ అంటారు. 16 సంవత్సరాలు వస్తే రాజరాజేశ్వరి. ఇలా దీక్షలు ఏవో ఉన్నాయి, అవన్నీ వేరే విధానం. ఈమె త్రిపుర ఎందుకయింది? సరే బాల మనం చెప్పుకుంటాం. అన్ని శక్తి మంత్రాలను ఆరాధించేవారు మొదలు ఉపదేశించబడే మంత్రం బాలా మంత్రం. బాల అనుగ్రహిస్తే తక్కిన అన్ని అమ్మవార్లు వచ్చేస్తారు. లక్ష్మీదేవి యొక్క ప్రాథమిక రూపం అంటాం. క్షీరసాగరంలో ఆవిర్భవించినటువంటి తల్లి మొదటి చూపు బాల అని, తరువాతి చూపు కుమారి అని, 3వ రూపు వస్తే శుంభ విశుంభి అని చెప్పుకుంటాం. 9వ రూపు దుర్గా అని చెప్తారు ఆ రూపంలో. కాబట్టి బాల మొదలు. ఈ తల్లి ఎక్కడెక్కడ ఉంటుంది? మనకు ఉపాసన చేసే వాళ్లకు ఉరసి, కంఠే, శిరసి. మొదలు అమ్మను వక్షస్థలంలో నిలుపుకోవాలి. తరువాత ఆ మంత్రాన్ని కంఠంలో నిలుపుకోవాలి. తరువాత ఆ రూపాన్ని బ్రహ్మకపాలం శిరస్సులో నిలుపుకోవాలి. 1 పురం, 2వ పురం, త్రిపురం. అలాగే భూలోకం, భూవర్లోకం, సువర్లోకం 3 పురాలే. సత్వము, రజస్సు, తమస్సు 3 పురాలే. అలాగే మనకు ప్రధానమైన విధానంలో ఒకటి భక్తి, జ్ఞానము, ప్రపత్తి 3 పురాలే. అనేకమైన మూళ్ళు ఉన్నాయి మనలో. మన శరీరంలో కూడా 3 సుడులు ఉండాలని చెప్తారు. ప్రథమ సుడి నాభిలో ఉంటుంది, 2వ సుడి వక్షస్థలంలో ఉంటుంది, 3వ సుడి కంఠంలో ఉంటుంది. అదే మహాలక్ష్మి ఆకారంలో మహాశక్తిగా ఉన్నప్పుడు అదే 3వ సుడి కంఠానికి వెనుక భాగంలో ఉంటుంది. తెలిసిన వాళ్ళు కుంకుమ పెట్టుకునేటప్పుడు వక్షస్థలంలో, కంఠంలో, కంఠం వెనుక భాగంలో, తర్వాత పాల భాగంలో 4 స్థానాల్లో పెట్టుకుంటారు. బాల అయితే ప్రౌఢకు వచ్చేశారు 2 భుజాల్లో పెట్టుకుంటారు. మహాప్రౌఢ 2 పార్శ్వాల్లో పెట్టుకుంటారు. అందువల్ల మనకు ఉన్నటువంటి మూలాధారం, స్వాధిష్టానం, అనాహతం, మణిపురం చెప్పుకుంటాం కదా. ఈ షట్చక్రాలు ప్రధానమైనటువంటి చక్రాలు మనం తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చేటువంటిది ఆజ్ఞాచక్రం, ఇక్కడ సహస్రారం. కాబట్టి స్వాధిష్టానం, స్వాధిష్టానం, ఆజ్ఞాచక్రం, సహస్రారం, ఈ 3 పురాలు. ఏ దైవతైనైనా, ఏ శక్తి అయినా, ఏ మంత్రమైనా, ఏ ఉపాసన అయినా ఉపాసన ప్రథమమైనటువంటివి త్రిపురాలే. అక్కడ వేంచేసే తల్లిగా త్రిపుర సుందరి. సుందరి అంటే ఏమిటి? పోయిన వస్తువుని ఇచ్చేది, మనకు పోయినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది, మోక్షాన్ని ఇచ్చేది, తత్వాన్ని ఇచ్చేది, ధర్మాన్ని ఇచ్చేది, దుఃఖాన్ని పోగొట్టేది, సంతోషాన్ని ఇచ్చేది. సంగ్రహంగా ఇదే బాల త్రిపుర వైభవం. మరి ఉత్తరం చూద్దామండి. నిడదవోలు నుంచి కావేరి రాస్తున్నారు. బాలా మంత్రం ఎవరైనా ఉపాసించవచ్చా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఏ మంత్రమైనా ఉపాసన చేయటానికి అందరికీ ఎప్పుడూ అర్హత లేదు. మంత్రం అంటేనే దానికి కొన్ని యోగ్యతలు ఉంటాయి. ప్రతివాడు కలెక్టర్ కావచ్చా? అందరూ సీట్లో కూర్చుంటారా? ఐఏఎస్ రాస్తేనే కూర్చోవాలి. ఐఏఎస్ అందరూ రాయొచ్చు, దానికి ఏ నిషేధాలు లేవు. కానీ రాసిన వాళ్ళందరూ పాస్ కావాలి కదా. ఎవరు సర్టిఫికేట్ పొందుతారో వాడే కలెక్టర్ పోస్టుకు రావాలి. ఎవరు ఐపీఎస్లో పాస్ అవుతారో వాడే పోలీసు కావాలి. ప్రతిదానికి యోగ్యత ఉంది. ఆయా మంత్రాలను బట్టి ఇంకా శాస్త్రానికి వెళితే మనం ఒక దేవతా మంత్రాన్ని తీసుకోవాలంటే మన జాతకం ప్రకారం తీసుకోవాలి.
మన నక్షత్రం ఏమిటి, మన లగ్నంలో ఎవరున్నారు, అష్టమంలో ఎవరున్నారు, ఏకాదశంలో ఎవరున్నారు, సప్తమంలో ఎవరున్నారు, 4 స్థానాలను చూచి 4 గ్రహాల యొక్క ఉనికిని బట్టి మనకు ఏ మంత్రం అచ్చి వస్తుందో, అనుభవుతుందో, సిద్ధిని కలిగిస్తుందో ఆ మంత్రమే పొందాలి. ఎలాగూ ఇవాళ రేపు అన్ని మంత్రాలు పుస్తకాలు ప్రింట్ చేస్తున్నారు, ఇంకా సీడీ రికార్డు చేసి సీడీ చదివిస్తున్నారు కదా. దానివల్ల ఫలితం అంత మాత్రమే ఉంటుంది. మంత్రం అనేది గురువు ద్వారా ఉపదేశం పొందాలి. ఉపదేశించిన తర్వాత గురువుగారు కూడా ఒక 3-4 రోజులు వారితోటి తాను పక్కన ఉండి జపం చేయించాలి. స్వవక్షస్థలే స్థితం తస్య హస్తం సమ్యక్ వినివేశ్య మహాబుధ మంత్రమూలం తదా దద్యాత్ యదా అయం రుక్షతే విభు మంత్రం చెప్తారు. వక్షస్థలంలో తన కుడి చేతిని పెట్టి ఇంతకాలం తాను మంత్రం జపించిన తనకు వచ్చినటువంటి శక్తి ఉందే దాన్ని అటు కొంత పంపాలి. మన పాటలో ఛార్జింగ్ అన్నమాట. ఛార్జ్ చేయాలి కదా. ఇలా వక్షస్థలంలో చేయబెట్టి మంత్రశక్తిని ఉపదేశించిన వారికి ప్రవేశింపచేయాలి. అలా ఒక 3-4 రోజులు చేస్తే అతనికి వచ్చిన నమ్మకం కలిగితే నాయన చేసుకోవాలని చెప్పి వెళ్ళిపోతాడు. అందువల్ల మనకు ఏ మంత్రం తీసుకునేటువంటి యోగ్యత ఉందో పెద్దల వల్ల తెలుసుకొని ఆ మంత్రాన్ని తీసుకొని ఆ దీక్షను తీసుకొని దాన్ని ఉపాసించి అనుగ్రహం పొంది ఆనందంగా ఉండవచ్చు. మరి ఉత్తరం చూద్దామండి. వైజాగ్ నుంచి రాకేష్ రాస్తున్నారు. కుమారి పూజలు ఈ రోజు నుంచే ప్రారంభించాలా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, దీక్షలు 4 అని చెప్పుకున్నాం. అందులో మనం చెప్పుకునే మొదటి దీక్ష ఉందే ఆణవి అన్నాం. దీనికి మరో పేరు కుమారి అంటాం. ఆణవి అంటే ధ్యానము, ఆవాహనము, ఆసనము, అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, స్నానము, ధూపము, దీపము, వస్త్రము, అలంకారము, నివేదన, హారతి, కానుక, మంత్రపుష్పం. ఈ విధానం చేసేటువంటి దీక్షను ఆణవి అంటారు. ఇక రెండవది శాక్తేయి. ఇది కుమారి దీక్ష. అసలు దీక్ష అన్నదానికి అర్థం ద, ఈ, క, స కదా, ఆ ఉంటాయి. ష, హ. ద అంటే అర్థం ఏమిటి? దమం అంటే ఇంద్రియ నిగ్రహం. ఈ అంటే లక్ష్మి. క అంటే పరబ్రహ్మ అంటే ఆనందం. ష అంటే శత్రు వినాశనం. ఆ పరమాత్మ ప్రాప్తి. దానము కావాలి, ధర్మము కావాలి, ఇంద్రియ నిగ్రహము కావాలి, సంపద కావాలి, బ్రహ్మానందం కావాలి, అడ్డగించేటువంటి శత్రు నిర్మూలనం కావాలి, శాంతి కావాలి. ఇది దీక్ష అంటే అర్థం. దీక్ష అంటేనే అశాంతిని పోగొట్టి శాంతిని కలిగించేది, దుఃఖాన్ని పోగొట్టి సుఖాన్ని కలిగించేది, అలాగే ఆశను పోగొట్టి వైరాగ్యాన్ని కలిగించేది, అధర్మాన్ని పోగొట్టి ధర్మాన్ని ఇచ్చేది. కాబట్టి శాక్తేయి అంటే అర్థం ఇది. సకల ఇంద్రియ నిగ్రహంతో జాగ్రత్తగా ఏ రూపాన్ని నీవు నమ్మావో దాన్నే ఆరాధన చేయటం అనేటువంటిది శాక్తేయి. ఇక శాంభవి అనేది మహాకాళుడు ఉన్నాడే, మహాపురుషుడు అంటాం, భైరవుడు అంటాం, అతన్ని ఆరాధించేదాన్ని శాంభవి అంటారు. ఇందులో భక్తి ప్రధానం. ఇక వైష్ణవి అనే దీక్ష ఉంది, మనకు ఆరాధన చెప్పుకున్నాం. ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణుని వైభవాన్ని చెప్పేది. దీన్ని మోక్షాన్ని కోరేవాళ్ళు చేస్తారు. నారాయణుడు మోక్షం ఇస్తాడు, శంకరుడు జ్ఞానం ఇస్తాడు. మనం చాలా చెప్పుకున్నాం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ కదా, శ్రియమిచ్చేతు హుతాశనాత్. ఆరోగ్యం కావాలంటే సూర్యుడు, ధనం కావాలంటే అగ్నిహోత్రుడు, జ్ఞానంతో శంకరాదిచ్చేత్, జ్ఞానం కావాలంటే శంకరుడు, మోక్షం ఇచ్చేది జనార్దనాథ్. కాబట్టి ఈ మోక్షాన్ని ఆరాధించే దీక్షను
వైష్ణవీ దీక్ష. ఇలా మనకు 4 దీక్షలు ఉన్నాయి. ఈ 4లో ఈ నవరాత్రులలో మనం 4 ఆరాధించవచ్చు. ఏది చేసినా ఈనాడు మొదలుపెట్టి 9వ నాటి వరకు ఆరాధించి 10వ నాడు పరమాత్మలో అమ్మలో లయం చేసే విధానం ఉందే దాన్ని చెప్తారు. ప్రత్యేకించి దసరా నాడు అంటాం మనం నిమజ్జనం అంటాం. మన పాపాలన్నీ నిమజ్జనం, మన దుష్టగుణాలన్నీ నిమజ్జనం, మనకున్న ఆశాపాశాలన్నీ అమ్మకు నిమజ్జనం. ఇలా దీక్ష ఆ రోజుతో పరిసమాప్తం. మరి ఉత్తరం చూద్దామండి. నిడదవోలు నుంచి కావేరి రాస్తున్నారు. బాలా మంత్రం ఎవరైనా ఉపాసించవచ్చా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఏ మంత్రమైనా ఉపాసన చేయటానికి అందరికీ ఎప్పుడూ అర్హత లేదు. మంత్రం అంటేనే దానికి కొన్ని యోగ్యతలు ఉంటాయి. ప్రతివాడు కలెక్టర్ కావచ్చా? అందరూ ఇట్లా కూర్చుంటారా? ఐఏఎస్ రాస్తేనే కూర్చోవాలి. ఐఏఎస్ అందరూ రాయొచ్చు, దానికి ఏ నిషేధాలు లేవు. కానీ రాసిన వాళ్ళందరూ పాస్ కావాలి కదా. ఎవరు సర్టిఫికేట్ పొందుతారో వాడే కలెక్టర్ పోస్టుకు రావాలి. ఎవరు ఐపీఎస్లో పాస్ అవుతారో వాడే పోలీసు కావాలి. ప్రతిదానికి యోగ్యత ఉంది. ఆయా మంత్రాలను బట్టి ఇంకా శాస్త్రానికి వెళితే మనం ఒక దేవతా మంత్రాన్ని తీసుకోవాలంటే మన జాతకం ప్రకారం తీసుకోవాలి. మన నక్షత్రం ఏమిటి, మన లగ్నంలో ఎవరున్నారు, అష్టమంలో ఎవరున్నారు, ఏకాదశంలో ఎవరున్నారు, సప్తమంలో ఎవరున్నారు, 4 స్థానాలను చూచి 4 గ్రహాల యొక్క ఉనికిని బట్టి మనకు ఏ మంత్రం అచ్చి వస్తుందో, అనుభవుతుందో, సిద్ధిని కలిగిస్తుందో ఆ మంత్రమే పొందాలి. ఎలాగూ ఇవాళ రేపు అన్ని మంత్రాలు పుస్తకాలు ప్రింట్ చేస్తున్నారు, ఇంకా సీడీ రికార్డు చేసి సీడీ చదివిస్తున్నారు కదా. దానివల్ల ఫలితం అంత మాత్రమే ఉంటుంది. మంత్రం అనేది గురువు ద్వారా ఉపదేశం పొందాలి. ఉపదేశించిన తర్వాత గురువుగారు కూడా ఒక 3-4 రోజులు వారితోటి తాను పక్కన ఉండి జపం చేయించాలి. సో వక్షస్థలే స్థితం తస్య హస్తం సమ్యక్ వినివేశ్య మహాబుధ మంత్రమూలం తదా దద్యాత్ యదా అయం రుక్షతే విభు మంత్రం చెప్తారు. వక్షస్థలంలో తన కుడి చేతిని పెట్టి ఇంతకాలం తాను మంత్రం జపించిన తనకు వచ్చినటువంటి శక్తి ఉందే దాన్ని అటుకొంత పంపాలి. మన పాటలో ఛార్జింగ్ అన్నమాట. చేయాలి కదా. ఇలా వక్షస్థలంలో చేయబెట్టి మంత్రశక్తిని ఉపదేశించిన వారికి ప్రవేశింపచేయాలి. అలా ఒక 3-4 రోజులు చేస్తే అతనికి వచ్చిన నమ్మకం కలిగితే నాయన చేసుకోవాలని చెప్పి వెళ్ళిపోతాడు. అందువల్ల మనకు ఏ మంత్రం తీసుకునేటువంటి యోగ్యత ఉందో పెద్దల వల్ల తెలుసుకొని ఆ మంత్రాన్ని తీసుకొని ఆ దీక్షను తీసుకొని దాన్ని ఉపాసించి అనుగ్రహం పొంది ఆనందంగా ఉండవచ్చు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి బాలా త్రిపుర సుందరీదేవి వైభవాన్ని సవివరంగా శాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా సూటిగా స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihvd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.